పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రైతు బజార్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఇంధన పొదుపులో భాగంగా కాన్వాయ్ వదిలి ఎలక్ట్రికల్ స్కూటర్పై ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన పొదుపులో భాగంగా మహానాడును వర్చువల్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చంద్రబాబు గారు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా హాజరవడం జరుగుతూ ఉంది. ఈ 3వ శనివారం ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ బారిన పడటం కానీ, ప్రజలు అనారోగ్యం పాలవటం వలన కానీ ప్లాస్టిక్ నిషేధించాలి. క్లాత్ కానీ జూట్తో ఉన్నటువంటి బ్యాగులనే వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అమ్మేటువంటి వ్యాపారస్తుల్లో కూడా ఒక అవగాహన రావాలి. వాళ్ళు కూడా ఈ యొక్క కాటన్ జూట్ బ్యాగ్స్నే వాడేటువంటి విధంగా వ్యాపారస్తుల ముందు ఆలోచన చేస్తే కొనుగోలుదారులకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు, వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ అవేర్నెస్, ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావాలనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంటి దగ్గర నుంచి నేను ఇక్కడ దాకా స్కూటీ మీద రావడం జరిగింది. పొదుపులో భాగంగానే ఒక అవేర్నెస్, మేమేదో రోజు తిరుగుతామని కాదు, ఒక అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి. ఎంత మేరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకోవాలి, అవసరం మేరకే ఇంధనాన్ని ఖర్చు చేయాలి, అనవసరమైనటువంటి వాటికి ప్రయాణాలు చేయకుండా ఇంధనం పొదుపు చేయాలి అనేటువంటి దానిలో ఒక భాగం ఇది. అదేవిధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోకి రానటువంటిది. నిన్న ఫ్లైట్స్ తయారు చేసేటువంటిది, యుద్ధ విమానాలు కూడా తయారు చేసేటువంటి అవకాశం. రాయలసీమ అభివృద్ధి చెందాలి. రాయలసీమలో రాయలసీమ కాదు, ఇప్పుడు చంద్రబాబు గారి పిలుపు రాయలసీమ. ఆ నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆ నినాదాన్ని కార్యాచరణలో తీసుకురావాలనేటువంటి పట్టుదలతోటే నిన్న కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క గొప్పతనం తప్ప మరొకరిది కాదు. చంద్రబాబు గారు, లోకేష్ కష్టమే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర భవిష్యత్తు. రాబోయేటువంటి చదువుకునేటువంటి యువతకు కూడా దేశ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతాయి ఏఐ ద్వారా అనుకునేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి వారికి వచ్చే పెట్టుబడుల వలన, చంద్రబాబు గారు, లోకేష్ కష్టం వలన వచ్చేటువంటి పెట్టుబడుల వలన ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని చదువుకునేటువంటి స్టూడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ ఒక నమ్మకాన్ని కలిగించడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఈరోజు పనిచేసే ప్రభుత్వం యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తాను. మహానాడు వర్చువల్గా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఏదైతే ఇంధనం పొదుపు చేయాలనేటువంటి దానిలో భాగంగానే మహానాడును కూడా వర్చువల్గా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అందరికీ ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో సమాచారం ఏ విధంగానైతే ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కానీ రాష్ట్ర పార్టీ ఆలోచనలు కానీ చేరవేయటం కూడా జరుగుతుంది.